ఇక అంగన్వాడీల ఆందోళనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. అంగన్వాడీలతో ప్రభుత్వం 2-3 దఫాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్మా యాక్ట్ ప్రకారం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఎస్మా నోటీసులు ఇచ్చినప్పటికీ సమ్మె చేస్తూ ఉండడంతో తీవ్రమైన చర్యలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇవాళ అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ చేరుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసులు అంగన్వాడీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అంగన్వాడీల ఆందోళనపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల్లో చేరని వారిని తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. శివకుమార్, ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. మరి ఇప్పుడు అంగన్వాడీలు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఈరోజు అంగన్వాడీలందరూ కూడా చెలో సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి లేదని వారందరినీ కూడా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. దీంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా వారితో చర్చలు జరిపింది. అయినప్పటికీ కూడా వారి యొక్క చర్చలు అనేది విఫలం కావడంతో అంగన్వాడీలు ఈ యొక్క సమ్మె అనేది ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. రోజు రోజుకి కూడా అలా సమ్మె అనేది పెంచుతూ నిరసనలు తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కొన్ని సూచనలు చేసి వాళ్ళని వెంటనే విధుల్లోకి చేరాలని చెప్పింది. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క సమ్మె అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఈ గత నెల 25వ తేదీన ఎస్మా ప్రయోగించినప్పటికీ కూడా ఆ ఎస్మాను కూడా వాళ్ళు లెక్క చేయకుండా సమ్మె అనేది ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు చెలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి పోలీసులు వాళ్ళ యొక్క శిబిరానికి చేరుకొని వాళ్ళ యొక్క దీక్షలు వాళ్ళ యొక్క సమ్మెను భగ్నం చేసినటువంటి పరిస్థితి. దీంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె మీద ప్రభుత్వం కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అధికారులకు ప్రభుత్వం అయితే కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈరోజు 9:30 గంటల సమయానికి ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విధుల్లోకి వస్తే సరే, లేకపోతే వారందరినీ కూడా రిమూవ్ చేయండి అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అంగన్వాడీ సంబంధించినటువంటి వర్కర్స్ ఈరోజు విధుల్లో చేరని వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి. అయితే కొత్త వారిని తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా అంగన్వాడీలు ఈ విధంగా సమ్మె చేయడం మీద ప్రభుత్వం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తుందని చెప్పనైతే మనకు సమాచారం తెలుస్తుంది. ఒకవేళ 25వ తేదీన ప్రభుత్వం అంగన్వాడీ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తే 26 నుంచి కూడా వాటి యొక్క పత్రాలను స్వీకరించే అవకాశం అయితే కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే విజయవాడలో కనపడుతుంది. శివకుమార్.